హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి నెల్లూరు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. మరి చాలా బాగుంటే ఏం మాయరోగం వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, కొంచెం మిషన్ కాడ కొంచెం బిజీగా ఉండి ఆ మిషన్ బట్టలు కుడుతూ ఉన్నాను. సో అందుకనేసి వీడియోస్ నేను సరిగా పెడతలేదు, కానీ మీకోసం అప్పుడప్పుడు పెడుతూనే ఉన్నాను. కానీ మీరు చేయాల్సింది ఏం లేదు, ఫుల్ వీడియో చూసేసి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్ చేసుకోవటం ఇంకేం లేదు. సో ఇది ఏం కర్రీ అనుకుంటున్నారో చూసేసేయండి. ఇదైతే క్యాప్సికమ్ కర్రీ. నేనైతే ఒక 3 క్యాప్సికమ్ అలాగే 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇటు సైడ్ అయితే సరిగా తెలియదు, కానీ మనకి తెలంగాణ వైపు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా వండుకుంటుంటారు. నాకు తెలియదండి ఫస్ట్లో. నేను క్యాప్సికమ్ అంటే ఏమనుకున్నానంటే, ఇదో పెద్ద పచ్చిమిరకాయ కదా, ఒకటి వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు అన్న ఆలోచనలో ఉండాను. సో అలా కాదు, ఇలా అనేసి మమ్మల్ని తీసుకెళ్ళి మేస్త్రమ్మ ఒకసారి కర్రీ చేసి ఈ విధంగా చేసుకొని తినాలి, ఇలా ఉంటుందని చెప్పి అన్నది. అది తింటే నాకు అప్పుడు ఏమైందంటే బీరకాయ ముక్క తిన్నట్టు అనిపించింది. ఇలా కూడా చేయొచ్చా, ఇది కాదా, ఇది కారం ఉండదు అనేసి అప్పుడు అనిపించింది అనమాట. అప్పుడు దాకా అయితే నాకైతే తెలియదు. మినిమం నాకైతే ఒక 5 years నుంచి తెలిసి కర్రీ ఇలా చేసుకోవచ్చు, లేకపోతే అదేంటి క్యాప్సికమ్ రైస్ చేసుకోవచ్చు అనేసి నాకైతే క్లారిటీగా అనేది తెలుసు. సో ముందుగా ఏం లేదంటే చూసేసేయండి. మనకైతే సరిపడా అంటే ఒక 2 నుంచి 3 ఉల్లిపాయలు అయితే పెద్ద సైజు ఉల్లిపాయలు నేను తీసుకున్నాను. అలాగే ఒక 4-5 టమాటాలు అయితే నేను తీసుకున్నాను, అంటే గ్రేవీ కోసం, గ్రేవీ ఎక్కువ వస్తుంది అనేసి. అలాగే ఒక పెద్ద పచ్చిమిర్చి ఒకటి తీసుకొని అది నీట్గా రెండిట్లుగా కట్ చేసి సన్న ముక్కలు చేసి అందులో వేసి, అలాగే మెత్తగా జ్యూసీగా కుక్ అవ్వడానికి మాత్రం నేనైతే సాల్ట్ వేస్తాను. అది ఖచ్చితంగా మీకు తెలుసు, చెప్పవసరం లేదు, వీడియో చూసే వాళ్ళైతే ఖచ్చితంగా తెలిసిద్ది. ఎందుకంటే నేను ఖచ్చితంగా అయితే టమోటాలు అనేది కుక్ అవ్వడానికి సాల్ట్ అలాగే పసుపు అయితే వేస్తాను. పసుపు అయితే ఇప్పుడే వేయను, తర్వాత వేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు 1 నుంచి 3-4 రెమ్మలు అయితే ఖచ్చితంగా వేసేస్తాను. అలాగే క్యాప్సికమ్ అండి, చూసారు కదా ఈ విధంగా మనము ఎగ్ ఆమ్లెట్లోకి మనం ఉల్లిపాయలు అయితే సన్నగా కోసుకుంటాం కదా, ఆ విధంగా అయితే మనం క్యాప్సికమ్ అయితే కోసేసుకుందాము. చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇంకేం కొంచెం మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. నార్మల్గా వేసుకున్న కర్రీలో కన్నా మన క్యాప్సికమ్ కర్రీలో వచ్చేసి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. చూసారా ఈ విధంగా అయితే తేలుతూ ఉంటుంది అనమాట ఆయిల్. నెక్స్ట్ 1.5 స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. సో మంచిగా ఇది కూడా అయితే మనం మిక్స్ చేసేసుకుందాం అంతా కలిపేలాగా. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం. 2 నుంచి 3 నిమిషాల దాకా మనమైతే ప్లేట్ అయితే వేసి కుక్ చేసుకున్నాం. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది అస్సలకే రాకూడదండి. సో ఈ విధంగా అయితే మనకి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ప్లేట్ తీసేసి నెక్స్ట్ మనము పసుపు అయితే వేసుకుందాం. ఏంటమ్మా పసుపు లేట్గా వేసావు అంటే, ఫస్ట్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ క్యాప్సికం కాబట్టి కొంచెం పచ్చి స్మెల్ వస్తుందని నేనైతే వెయ్యను. సో నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం మధ్యలో రౌండ్గా చేసి, మన క్యాప్సికం అనేది మధ్యలో వచ్చేసి 3 ఎగ్స్ కొట్టి వేసానండి. సో నేను అది కట్ అయిపోయింది, అది ఎలా కట్ అయిపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు. సో అది నార్మల్గా మనం క్యాప్సికమ్ అంతా ఒక సైడ్కి నెట్టేసి మధ్యలో అయితే ఎగ్ కొట్టేసేసి వేసేసి తర్వాత మూత ఒక 10 నిమిషాల దాకా వేసి పెట్టినట్లయితే మంచిగా ఒక మనకి కేక్ ముక్కలాగా అనేది రెడీ అయిపోద్ది. అది మనం బాగా కలిపేసుకుంటూ సరిపోతుంది. అలాగే చిన్న స్పూన్తో 2 స్పూన్లు అనేది నేనైతే కారం అయితే వేసేసుకున్నాను. ఇదేంటి వైట్గా ఉంది పొడి అనుకుంటున్నారు కదా, ఇది ఎండు కొబ్బరి అలాగే ధనియాలు మిక్స్ చేసి నేను వేస్తున్న పొడి అండి. ధనియాలు లైట్గా ఫ్రై చేసి అలాగే ఎండు కొబ్బరి వేసి మిక్స్ పట్టాను, అది 2 స్పూన్లు అయితే వేసాను. అలాగే చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ, నా దగ్గర చికెన్ మసాలా ఉంది కాబట్టి నేను కొంచెం చికెన్ మసాలా పొడి అయితే వేసేసాను. అలాగే చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ అయితే నేనైతే వాటర్ అయితే వేసేసాను. మంచిగా నీట్గా అయితే కలిపేసుకుందాము. ఇంక ఇంత అండి, మనకి చాలా అంటే చాలా సింపుల్. ఏ కర్రీ కూడా ఎంత టేస్టీగా ఇంత సింపుల్గా అయితే అయిపోదు. సో మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ ఇంకొకసారి వినటానికి ప్రయత్నించండి, కానీ ఈ విధంగా చేసి చూడండి. తెలంగాణలో అయితే ఖచ్చితంగా అండి పిచ్చగా తింటారు ఈ క్యాప్సికమ్ అనేది. మన వైపు పెద్దగా తెలీదు, కొంతమందికి మాత్రమే తెలుసు. సో 100కి అంటే ఒక 80-70 నెంబర్స్ అంటే 70% తెలుసు. సో మిగతా 30-25% అయితే తెలీదు. సో ఈ విధంగా అయితే సింపుల్గా అండ్ టేస్టీగా, ఎంతో టేస్టీగా చికెన్ తిన్నంత హ్యాపీగా తినేస్తామండి. లాస్ట్ కొంచెం పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకొని కలిపేసుకొని గ్యాస్ ఆపేసేసుకోవటమే. నా దగ్గర అయితే పుదీనా ఉండింది కానీ కొత్తిమీర అయితే లేదు. సో మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో ఎమ్మి అయిన కూర రెడీ అయిపోయింది. సో వైట్గా మీకు కలర్ అంటే లైట్ ఎల్త్రికి వైట్గా అనిపిస్తుంది, కానీ నాకు అట్లా ఏం లేదు, రెడ్గానే ఉంది కర్రీ. చూసారు కదా క్యాప్సికం కూడా ఎంత మెత్తగా అయితే ఉడికిపోయిందో. సో ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి. ఇక్కడ మనకి ఎగ్ ఉంది, క్యాప్సికం ఉంది, అలాగే హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది.
మా పెద్ద బాబు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ ఎంత ఇష్టంగా తినేసేస్తున్నారు. అదే మన క్యాప్సికం పెద్ద పెద్ద ముక్కలు కోసినామా, ఇదొద్దు మమ్మీ ఇదొద్దు మమ్మీ అని చెప్పి అంతా అవన్నీ తీసి పక్కన పెడతారు. సో అందుకే నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన. అబ్బా సూపర్గా ఉందంట. చూడండి ఎగ్ తీస్తాడు, ఇదిగో చూసారా, ఎగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అనేది కుక్ అయిపోద్ది మనకి. చూసారు కదా, ఈ విధంగా అయితే క్యాప్సికం ఎగ్ కర్రీ అయితే టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం